గతేడాది జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో మిచెల్ స్టార్క్ హాట్ కేక్లా అమ్ముడయ్యాడు. ఆసీస్ బౌలర్ను తీసుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. స్టార్ పేసర్ కోసం నువ్వా నేనా అన్నట్టుగా ఢీకొట్టాయి. గుజరాత్ టైటాన్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య హోరాహోరీగా బిడ్డింగ్ వార్ నడిచింది. దీంతో వేలంలో స్టార్క్ టాప్ స్టార్గా నిలిచాడు. ఆల్ టైమ్ రికార్డును కొల్లగొట్టాడు. ఏకంగా 24,75,00,000 సొంతం చేసుకున్నాడు. లెఫ్ట్ హ్యాండర్ కావడం, వరల్డ్ క్లాస్ బౌలర్ కావడంతో స్టార్క్ ను కేకేఆర్ వదులుకోలేదు. అయితే వేలంలో ఎక్కువ డబ్బు దక్కించుకున్న ప్లేయర్లు ఆటలో రాణించడం అంత ఈజీ కాదు. భారీ అంచనాలను తట్టుకోవడం తేలిక కాదు. 17వ సీజన్ ఆరంభంలో మిచెల్ స్టార్క్ కూడా ఇబ్బంది పడ్డాడు. భారీగా పరుగులు ఇచ్చాడు. వికెట్ల వేటలోనూ తనదైన మార్కు చూపించలేదు. దీంతో స్టార్క్ ను విమర్శకులు ఓ ఆట ఆడుకున్నారు. ఆసీస్ ఆటగాడికి రికార్డ్ లెవెల్లో డబ్బులు ఇవ్వడం అవసరమా అని ప్రశ్నలు గుప్పించారు. సీజన్ జరుగుతున్నంతసేపు అదే చర్చ జరిగింది. అయితే మ్యాచ్లు సాగిన కొద్దీ స్టార్క్ ఇంప్రూవ్ అయ్యాడు. సీజన్ ఆరంభంతో పోల్చితే మెరుగ్గా రాణించాడు. అనుభవాన్ని ఉపయోగించాడు. కేకేఆర్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అయ్యర్ టైటిల్ అందుకోవడంలో స్టార్క్ పాత్రను తక్కువ చేసి చూడలేం. అయితే స్టార్క్ ఇచ్చిన జీతంపై మాత్రం సోషల్ మీడియాలో చర్చ ఆగలేదు. ఇదే అంశంపై స్వయంగా స్టార్కే స్పందించాడు. ఏ దశలోనూ తనపై జోకులు ఆగలేదన్నాడు. ఫైనల్ రోజున సహచర ఆటగాడితో జరిగిన సంభాషణను తాజాగా గుర్తు చేసుకున్నాడు. ఫైనల్లో విజేతగా నిలిచాక కేకేఆర్కు ఇచ్చిన చెక్ను యువ ప్లేయర్ రఘువంశీ చూశాడన్నాడు. తనకు ఇచ్చిన జీతం కంటే కోల్కతా నైట్ రైడర్స్ సాధించిన ప్రైజ్ మనీ తక్కువ కదా అన్నాడని గుర్తు చేసుకున్నాడు. 17వ సీజన్లో విజేతగా నిలిచినందుకు కేకేఆర్కు 20 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది. జీతంగా స్టార్క్ తీసుకున్న మొత్తం 24,75,00,000. మొత్తంగా తన జీతం గురించే ఎక్కువగా చర్చ జరిగిందని ఆసీస్ బౌలర్ చెప్పుకున్నాడు. నిజానికి గతంలో ఐపీఎల్ కు ఆసీస్ బౌలర్ పెద్దగా ప్రయారిటీ ఇవ్వలేదు. అంతర్జాతీయ క్రికెట్ ఆడటానికి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి ఆసక్తి చూపించేవాడు. 2014లో తొలిసారి ఐపీఎల్ వేలంలోకి వచ్చాడు. స్టార్క్ ను ఆర్సీబీ 5 కోట్లకు దక్కించుకుంది. 2015లోనూ ఆర్సీబీ తరపునే బరిలో దిగాడు. 2016లో ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొన్నాడు. 2018లో 9,40,00,000కు కేకేఆర్ తీసుకుంది. కానీ వరల్డ్ కప్ పై దృష్టి పెట్టేందుకు ఐపీఎల్ కు దూరంగా ఉన్నాడు. గ్యాప్ తర్వాత మళ్లీ 2024లోని ఐపీఎల్లో రీ ఎంట్రీ ఇచ్చాడు.